నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, షఫీల్‌గూడలోని ఒక హ్మ్. టెంపుల్‌కి సంబంధించిన ఇష్యూ హ్మ్. జరిగింది. ఏంటి ఎందుకు అంటే ఎవరు లేరా అక్కడ? హ్మ్. అబ్జర్వ్ చేస్తారని కొంచెం ఆ ఇంకిత జ్ఞానం గూడా లేదా? హ్మ్. కావాలనే ఈ చర్య చేశారు. అసలు ఏం జరిగింది అక్కడ? హ్మ్. ప్రస్తుతానికి పెద్ద రచ్చ నడుస్తుంది అక్కడ. హ్మ్. అక్కడ సఫీల్‌గూడ టెంపుల్ దగ్గర రచ్చ జరుగుతుంది. అక్కడ జరిగిన విషయం ఏందంటే, ఒక వ్యక్తి ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తి దేవాలయం దగ్గర మలమూత్ర విసర్జన చేశాడు. పొద్దున వెళ్తురున్న ఆ! సమయంలో. బహుశా రాత్రి సమయంలో చేశాడో అతన్ని పట్టుకోవడం జరిగింది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు చెప్పేదేందంటే, అతను ఒక పిచ్చివాడండి. హ్మ్. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి పిచ్చివాడు. తెలియక చేశాడు. అక్కడ ఇప్పుడు అందరు పార్టీ వాళ్ళొచ్చారు, సంఘాల వాళ్ళొచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడు. హ్మ్. ఒకాయనేమో అతన్ని ఉరివేయాలి అంటాడు. ఒకాయనేమో కాళ్ళు చేతులు కట్ చేయాలంటాడు. హ్మ్. ఒక అతను అక్కడిని చంపేయాలంటారు. ఎన్‌కౌంటర్ చేయాలంటారు. ఇయన్నీ ఒత్తి మాటలు ఎందుకండి? నిజంగా ఉరేస్తారా? పాజిబుల్ అసలు? అవ్వని మాటలు ఎందుకు మాట్లాడతారండి రాజకీయ నాయకులు? మీ వాల్యూ మీరు పోగొట్టుకోండి. పోగొట్టుకోవద్దు. నిజంగా ఉరేస్తారా రోడ్డు మీద? అది పాజిబులా? హ్మ్. కాదు. మనం వాస్తవాల్లో ఉంటే బాగుంటుంది. వాస్తవాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను కూడా వచ్చేసి అతను మలమూత్ర విసర్జన చేశాడు, అతన్ని చంపేసేయండి రోడ్డు మీద అనటం అనేది అది ప్రాక్టికల్ గా పాజిబుల్ కాదండి. కాని విషయాన్ని ఎందుకు అనటం అనవసరం. సో ఇక్కడ జరిగింది ఏంటి? తప్పేమైనా జరిగిందా? ఎందుకు జరిగింది? దానికి ఏం చేయాలి? ఇంకొకసారి తప్పు జరగకుండా ఏం చేయాలి? ఇది మనం మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఆ వ్యక్తి వచ్చాడు, అక్కడ మలమూత్ర విసర్జన చేశాడు. ఇదివరకు ఒక ముస్లిం వ్యక్తి వచ్చాడు, అతనేమో సికింద్రాబాద్ లో దేవాలయం దగ్గర అమ్మవారి దగ్గర విగ్రహం దగ్గర దాడి చేశాడు. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా ముస్లిం మతానికి చెందిన పిచ్చివాళ్ళు. అంటే ఈ మధ్య కాలంలో ముస్లిం మతంలో పిచ్చోళ్ళు పెరుగుతున్నారా అనే ఒక సందేహం కూడా ప్రజలకు వస్తున్నది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ముస్లిం మత పెద్దలు ఏం చేయాలంటే, ముస్లిం వాళ్ళ మతస్థులకి కూడా, ఎందుకంటే వాళ్ళు కొన్ని ఫత్వా జారీ చేస్తుంటారు. పిచ్చి వాళ్ళు పెరుగుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. దయచేసి మనది ప్రజాస్వామ్యం కాబట్టి, ఇది మత దేశం కాదు. ఒక సౌదీ అరేబియాలో మరొక దేశం అయితే మత దేశం కాబట్టి వాళ్ళ విధానాలు వేరే ఉంటాయి. ఇది భారతదేశమో, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మత స్వేచ్ఛ ఉంది, మత హక్కు ఉంది. కాబట్టి ఎవరికి నచ్చిన మతాలు వాళ్ళు పాటించవచ్చు. అలాగని తోటి మతాన్ని గౌరవించాలి. ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా ఉన్నాయండి, గమనించాలి. సో మీ తోటి మతాన్ని ఎవరు కూడా ఇబ్బందికరంగా ప్రవర్తన చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు ఫత్వా జారీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఒక పిచ్చోడు వచ్చేసి అక్కడ మూత్రం చేశాడు, మలమూత్ర విసర్జన చేశాడు అనేటువంటిది అది కూడా కరెక్ట్ గా ముస్లిం మతం వాళ్ళే వచ్చి మలమూత్ర విసర్జన చేస్తున్నారు, అపవిత్రం చేస్తున్నారు అంటే ముస్లింలో పిచ్చోళ్ళు ఏమైనా పెరుగుతున్నారా ఈ మధ్యన అనేది వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. నేను ఒక హిందువుగా చెప్తున్నాను, నేను ఒక బ్రాహ్మణుడిగా చెప్తున్నాను, ఒక సనాతన హిందూ ధర్మాన్ని సపోర్టర్ గా చెప్తున్నాను. ఒక వ్యక్తి అతను ఎవరైనా సరే దేవాలయం దగ్గర మలమూత్ర విసర్జన చేసినా, అదే ఒక వ్యక్తి వెళ్ళేసి మసీదులో మలమూత్ర విసర్జన చేసినా నేను ఖండిస్తా. దేవాలయంలో అవనివ్వండి, ఒక మసీదులో అవనివ్వండి, ఒక చర్చ్ అవనివ్వండి, ఒక గురుద్వారా అవనివ్వండి, ఒక ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రార్థనా స్థలం, పుణ్య స్థలంలో మలమూత్ర విసర్జన ఏ వ్యక్తి చేసినా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఇక్కడ కేవలం హిందూ దేవాలయంలో ఒక మతి స్థిమితం లేని వ్యక్తి మలమూత్ర విసర్జన చేశాడు. ఇలా చేయటం వల్ల ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదేంటంటే హిందువులలో కూడా ఇటువంటి సంఘటనలు చూసి పిచ్చి వాళ్ళుగా కొంతమంది మారిపోయి, ఈ పిచ్చి పట్టిన హిందూ వ్యక్తి కూడా వెళ్ళి మసీదులో మలమూత్ర విసర్జన చేస్తే ముస్లిం మతస్థులు ఏం చేస్తారు? ఇది ఒకసారి గమనించాలి. ఎందుకంటే ధర్మం రక్షిత అంటారు. అలాగే దేవాలయాలు కూడా ఖచ్చితంగానండి, మీరు ప్రతి దేవాలయానికి కూడా రాత్రిపూట రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. ఒక సీసీ కెమెరా పెట్టి వెళ్ళటం కాదు. ఒకప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు రక్షకులుగా కొంతకాల క్రితం. ఈ రోజున ఏంటంటే చాలా దేవాలయం దగ్గర రాత్రిపూట ఎవరు ఉండరు. రోడ్డు మీద బంగారు రింగు పడేసి తీసుకోవద్దంటే తీసుకుంటారు. తర్వాత మనం విమర్శ చేసే అవకాశం ఇవ్వద్దు ఫస్ట్. అదేవిధంగా అటువంటి తప్పు పనులు చేసుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈవెన్ నేను భగవద్గీత చదివాను, రామాయణము, భారతం అంటే పవిత్ర గ్రంథాలు చదివాను, వేద సారములు కూడా చదివినాను.
దానితో పాటు నేను తెలుగులో ఉన్న ఖురాన్ని కూడా చదివాను. ఇతర మత గ్రంథములు కూడా తెలుగులో తర్జుమా ఉన్నవి నేను చదవటం జరిగింది. అన్ని మతాలలో చాలా విషయాలు కామన్ గానే ఉంటాయి. మతం అనేది మంచి చెప్తుంది, మతం అనేది మత్తు మంది అంటారు చాలా మంది. మతం అనేది మంచి చెప్తుంది అనేది విషయం కూడా తెలుసుకోవాలి. మతం అనేది మంచి చేస్తుంది. ఏ మతంలో అయినా మంచి విషయాలే ఉన్నాయి. ఖురాన్లో కూడా భగవంతుడి పట్ల ఉపవాసం చేయండి, పేదవాడికి సహాయం చేయండి, భగవంతుడు కరుణామయుడు, ఇవే చెప్తారు వాళ్ళు. అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినా వాళ్ళు హిందూ మతంలో అన్నిట్లో ఒకటే ఉంటాయి. ఉపవాసం చేయండి, దేవుణ్ణి ఆరాధించండి, పేదవాళ్ళకి సహాయం చేయండి, అన్నిట్లో ఇవే ఉంటాయి ఇంపార్టెంట్ ప్రముఖమైనటువంటివి. కొన్ని అక్కడ ప్రాంతాన్ని బట్టి మారుండొచ్చు. సో ఖురాన్లో స్పష్టంగా ఉందండి, ఎడ్యుకేట్ చేయండి. ఖురాన్లో ఖచ్చితంగా ఉంది. మనం ముందు చెప్పబడిన గ్రంథాలను కూడా మనం గౌరవిద్దాము. ఎందుకంటే జీసస్ క్రీస్ట్ అనేటువంటి ఆయన చాలా ముందే పడతాడు, ముందు వాళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి ఇంతకు ముందు ఉన్న ప్రవక్తల్ని కూడా మనం గౌరవిద్దాం అని క్లియర్ గా ఖురాన్ లో ఉంది. ఈ విషయం తెలుసుకోవాలి. సో మరి ఖచ్చితంగా కూడా గౌరవించాలి. ప్రతి మతం, ముస్లిం మతం మత పెద్దలు ఇనిషియేటివ్ తీసుకోవాలి.